రిషా కొంకనపు, ఇవాన్ అల్లం, నిఖిత నల్లమల్లి, రుత్విక్ గాంజీ, శ్రీరామ్ తుప్పల్, యక్షిత నల్లమల్లి, తోలశ్రీ అమారా. ఈ కథను రూపాంతరం చేసిన వారు నళిని మోహన్ గారు. యాక్షన్ కట్ చెప్పిన వారు జయశ్రీ సురేంద్ర గారు. మరి ఆలస్యం ఎందుకు? అందరూ చప్పట్లతో మన చిన్నారులకి స్వాగతం పలుకుదాము. అయ్యో, నాన్న చూసే టైం అయింది. ఇప్పుడు చదువు మోడ్ ఆన్. ఇంత ఆలస్యమైంది ఎందుకు? ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. నువ్వు స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చావు? చాలాసేపు అయింది నాన్న. హోంవర్క్ కూడా చేశాను. సూపర్. మీ తమ్ముడు ఎక్కడా? చదువుకుంటున్నాడు నాన్న, కానీ ఏ పుస్తకం చదువుకుంటున్నాడో దేవుడికే తెలుసు. నానా వచ్చేసాలా? నేను హోంవర్క్ చేస్తున్నాను, కానీ మ్యాథ్స్ మాత్రం నన్నే చేసినట్టుంది. ఓ అవునా. సరే, డిన్నర్ చేద్దాం రండి. నాన్న, రేపు నా బర్త్డే, నాకు ఫోన్ కావాలి. నీకు ఫోన్ ఎందుకు? మా క్లాస్లో అందరికీ ఉంది. నాకు లేకపోతే నన్ను యాంటిక్ పీస్ అంటారు. మ్యూజియంలో పెట్టేస్తారంట. నువ్వు ఇంకా ఆరో తరగతే, ఇప్పుడే ఫోన్ ఎందుకు? ప్లీజ్ నాన్న, లేకపోతే నా సోషల్ లైఫ్ సైలెంట్ మోడ్లో పడిపోతుంది. స్మార్ట్ ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ సరిపోతుందా? నో వే, నాకు ఐఫోన్ కావాలి, లేటెస్ట్ మోడల్. దాని ధర తెలుసా? తెలియదు, కానీ మా ఫ్రెండ్స్ అందరికీ ఉంది. అంటే మనం కూడా కొనాలి కదా. సరే చూద్దాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. మీరు నా లైఫ్లో రియల్ హీరోలు. ఐ వాచ్ కూడా తీసుకుని. ఫోన్ ఇచ్చాం, ఐ వాచ్ ఎందుకు? సరే. కంగ్రాచులేషన్స్ అలా. నేను దేవుడిని కోరుకున్నాను, నీకు ఐఫోన్ రావాలా అని. అందుకు వస్తుంది. ఓ అవునా, థ్యాంక్ యూ. పిల్లలు రెడీ అవ్వండి, పార్టీకి వెళ్తున్నాం. నేను ఎప్పుడు రెడీ, ఇష్టాన్ని రెడీ అవ్వలే. ఎందుకు? ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది. సీత, పార్టీకి వస్తున్నావా? నేను రాను. నీ ఫ్రెండ్ రుచిక్ బర్త్డే, అందరూ వస్తారు. సరే వస్తాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగోని ఐఫోన్, కానీ రోజుకి 1 గంట మాత్రమే. 1 hour ఓన్లీ. 2 hours కావాలి. సరే 2 గంటలు, కానీ జాగ్రత్తగా వాడాలి. థ్యాంక్ యూ. నీకిప్పుడే ఇస్తే నువ్వు చంద్రుడికి మెసేజ్ చేస్తావు. అంకుల్. ఓ, నేనంటే అంత ఇష్టమా? అంకుల్, వైఫై పాస్వర్డ్ ఏమిటి? ఓ, వైఫై కోసమా? సరే, పాస్వర్డ్ 1 2 3 4 5. కనెక్ట్ అయింది. ఏ శ్రీరామ్, అక్కడ ఎందుకు నిలబడ్డావు? ఫ్రెండ్స్తో ఆడుకో. ఎవరితో అమ్మా? ఇక్కడ అందరు ఫోన్తోనే ఉన్నారు. ఈటింగ్ స్నాక్స్ అట్ రుత్విక్స్ హౌస్. స్నాప్చాట్లో పోస్ట్ చేశాను. నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. గాయ్స్, మా అమ్మ నాన్న నాకు ఫోన్ కొనిచ్చారు. ఏ మోడల్? ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకో. గేమ్స్, మ్యూజిక్ అన్నీ అవైలబుల్. ఈ పిల్లలు మొత్తం ఫోన్లో మునిగిపోయారు. పిల్లలారా, మీ ఫోన్లు ఇవ్వండి, అందరూ కలిసి ఆడుకోండి. No, I don't wanna give my phone.
అంకుల్ అడుగుతున్నారు కదా, ఇవ్వండి. ఇప్పుడు అందరు కలిసి ఆడుకోండి. రిమెంబర్. Tag, 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 tag. మా ఫోన్ తిరిగిస్తారా? ఓకే, తీసుకోండి. Thank God. ఈ కాలం పిల్లలు పెద్దల మాటలకి యాడ్లో చూస్తున్నారు. రుత్విక్, ఒకసారి రా, మాట్లాడాలి. నానా రితిక్ ఫోన్తో గేమ్స్ ఆడుతున్నారు. మా ఇంట్లో ఇషిత కూడా అంతే. ఫోన్ లేకపోతే ఆ బీట్ కూడా స్లో అవుతుంది. రుత్విక్, నువ్వు ఎప్పుడు ఫోన్లోనే ఉంటావు. ప్లీజ్ నా ఫోన్ ఇవ్వండి. స్కూల్ టైంలో కూడా చాట్ చేస్తావా? నో అమ్మా, లంచ్ టైంలో మాత్రమే. మీ స్క్రీన్ టైం చూపించండి. టాప్ సీక్రెట్. You're not supposed to see. ఫోన్ వాడకం తగ్గించాలి. అవును, ఫోన్ డీటాక్స్ చేయాలి. ఫోన్కి హాలిడే ఇవ్వాలి. హాలిడేయా? అంటే ఫోన్ వెకేషన్ వెళ్తుందా? నానా ఇక టైం లిమిట్ పెట్టుకుంటాను. టిక్ టాక్ షార్ట్స్ తగ్గిస్తాను. గుడ్. ఫోన్ మిస్బిహేవ్ చేస్తే టైమర్ కార్నర్లో పెట్టేస్తాం. అది మంచిది. ఎక్కువ ఫోన్ చూస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పిల్లలు ఫోన్ వాడకం కూడా డిసిప్లిన్తో ఉండాలి. ఫోన్ కాదు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్టడీస్ ఇవే మెయిన్ నెట్వర్క్. అవి స్ట్రాంగ్గా ఉంటేనే లైఫ్కి ఫుల్ సిగ్నల్ వస్తుంది. ఓకే. ఈ కాలంలో టెక్నాలజీ అవసరం, కానీ అది అదుపులో ఉండాలి. కుటుంబంతో గడిపే సమయం ముఖ్యమైనది. డిసిప్లిన్ ఉంటేనే లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. ఫోన్ యూజ్ చేస్తా కానీ ఫ్యామిలీ టైం